హాయ్ ఫ్రెండ్స్. అరే బాబు, ఎవరు చూసినా ప్రే ఫర్ సిరియా అంటున్నారు. అసలు ప్రే అంటే ఎవరికి ప్రేయర్ చేయాలి? ఒకవేళ దేవుడికైతే ఏ దేవుడికి ప్రేయర్ చేయాలో చెప్పండి. ఇంతకు సృష్టించేది దేవుడే, అంతం చేసేది దావిడే అంటారు కదా. ఇప్పుడు మరి ఈ సిరియాను సృష్టించింది ఏ దేవుడు, ఇప్పుడు అంతం చేస్తున్నది ఏ దేవుడు? ఏ దేవుడికి ప్రేయర్ చేయాలి? పోనీ ఇప్పుడు ఏ దేవునికి ప్రేయర్ చేస్తే ఈ మరణహోమం అవుతుందో చెప్పండి. ఫ్రెండ్స్, కనీసం ఇటువంటి చెత్త పోస్టులు, చెత్త మెసేజ్లు పెట్టడం, చెత్త వీడియోలు పెట్టడం ఆపేయండి. జనాలకు నిజాలు ఏంటో చెప్పండి. అందరికీ తెలియకపోవచ్చు, కానీ జ్ఞానం తెలిసినా లేకుంటే అంత ఏదో సమాచారం తెలిసినా మీరైనా చెప్పండి. వీటికి మూలాలు ఏంటో చెప్పండి. ఇది మనంత వరకు రాకుండా చేయాలంటే ఏం చేయాలో చెప్పండి. ప్రజలకు కొంచెం జ్ఞానం తెలిసేలా చెప్పండి. ప్రే ఫర్ అంటే ఏ దేవుడికి ప్రేయర్ చేయాలి, ఏమని ప్రేయర్ చేయాలి, ఏ దేవుడు ఆపుతాడు, ఏ మతం ఆపుతుంది? ఇదంతా కాదు, దయచేసి నిజాలు చెప్పండి. క్రీస్తు పూర్వకం దాదాపు 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఎగ్జిస్టెన్సీ ఉన్నటువంటి ఒక దేశం, అత్యంత ప్రాచీన దేశం, ప్రపంచంలో ఎన్నో దేశాలకు నాగరికతను నేర్పిన దేశం సిరియా. ఇప్పుడు అదే ప్రపంచ పటంలో లేకుండా రావడానికి పరిస్థితులు ఏంటో చెప్పండి, కారణాలు ఏంటో చెప్పండి. వీటికన్నిటికీ మూలం, వీటికన్నిటికీ బీజం పడింది కూడా మతం ముసుగులోనే అని చెప్పండి. ఇటువంటి వాటికి కారణం కూడా మతమే ప్రధానమని చెప్పండి. దాదాపు 2011 వరకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం వరకు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి దేశం ఇంత రగిలిపోవడానికి, ఇంత నాశనం అయిపోవడానికి, ఇంత మరణహోమం సృష్టించబడి ఆ దేశ ప్రజల సమాధుల మీద ఎవరి పునాదులు నిర్మించాలనుకుంటున్నారో చెప్పండి. దీనికి ఇంత రక్త పిపాసికి కారణం మతం ముసుగులో వచ్చినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అని చెప్పండి. ప్రపంచం మీద ఆధిపత్యం కోసం ఆ ప్రాచీన దేశాలలో ఉన్నటువంటి పెట్రోల్ బావుల మీద ఆధిపత్యం కోసం సామ్రాజ్యవాద పెట్టుబడిదారి వ్యవస్థతో ముందుకెళ్తున్నటువంటి యుద్ధ పిపాసి అమెరికా కారణమని చెప్పండి. అమెరికాను నిలువరించడం కోసం అహంకారంతో రంకెలేస్తున్న రష్యా ఎందుకు కారణమని చెప్పండి. మెజారిటీ అక్కడ సిరియాలో ఉన్న ప్రభుత్వం అనేది షియా ముస్లిం నడపబడుతున్న ప్రభుత్వం కనుక ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలన్న ఒకే ఒక దృక్పథంతో పనిచేస్తున్న సౌదీ అరేబియా కూడా ఇందుకు కారణమని చెప్పండి. ఇటువంటి కారణాలు చెప్పండి. అన్నిటికీ మూలం మతం అని చెప్పండి, ఆధిపత్యం అని చెప్పండి, అహంకారం అని చెప్పండి, స్వార్థం అని చెప్పండి. ఇంకొక ప్రజలను హక్కులను హరించకపోయి ఈ తుపాకీ గొట్టాల ద్వారానే, లేకుంటే తుపాకీల ద్వారా సామ్రాజ్యాన్ని, లేకుంటే తుపాకీ ద్వారానే ఒక మానవులను రక్షిస్తామని చెప్పి ఆలోచించేటువంటి ఆధిపత్య ధోరణి ఉన్న అమెరికా లాంటి అగ్ర దేశపు నీచ నికృష్టమైన ఆలోచనే ఈ సిరియాని ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పండి. దాదాపు 2.5 కోట్ల జనాభాతో సస్యశ్యామలంగా చాలా ప్రాచీన నాగరికతో వెలుగుతున్న సిరియా నేడు దాదాపు 1 కోటి జనాభా కూడా లేదని చెప్పండి. దాదాపు 5 నుంచి 10 లక్షల మంది తుపాకీ గొట్టాలకు చనిపోయారని చెప్పండి. అక్కడ బ్రతకడం చేత కాక కొన్ని వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు నడిచి పక్కనటువంటి గ్రీస్, టర్కీ, లెబనాన్, జోర్డాన్కి వలసలు వెళ్ళిపోతున్నారు జనమని చెప్పండి. ఆ వలసలు వెళ్లే క్రమంలో వాళ్ళకి తిండి దొరికితేనే అంత దూరం ప్రయాణించగలుగుతారు. ఆ తిండి దొరకకపోతే మధ్యలోనే తమ ప్రాణాలను వదిలేస్తున్నారని చెప్పండి. కనీసం భర్త ఏడున్నాడో, భార్య ఏడుందో, కొడుకేడో, కూతురేడో, ముసలేడో, స్త్రీ ఎక్కడో, ఎవరికి ఎక్కడో తెలియక తమ ప్రాణాలనే చేత పట్టుకొని పరుగులెత్తుతున్నారని చెప్పండి. వాళ్ళు సాగే ప్రయాణంలో కనీసం ఒక తిండి తినాలి అన్నా, ఒంట్లో శక్తి కావాలంటే తిండి తినాలి అన్నా, ఆ తిండి పెట్టాలి అన్నా కూడా ఇంకొకరికి లైంగిక కోరిక తీర్చి అలా తీర్చి ఒంట్లో ఓపిక లేక చచ్చిపోతున్నారని చెప్పండి. అంతేనా? ఆ నడక సాగే క్రమంలో పిల్లల్ని ఒంటి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్లే క్రమంలో ఏ అరాచక శక్తులు అయితే సిరియాలో విజృంభిస్తున్నాయో అదే అరాచక శక్తులు మూకుమ్మడిగా స్త్రీలను ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేస్తుంటే దిక్కు తెలియని ఆ చిన్నారులను అలానే వదిలేస్తుంటే, అలా వదిలేయడం ఇష్టం లేని కానీ ఈ అరాచక శక్తులు పిల్లల కనుగుడ్లలో తుపాకీ గొట్టాలు పెట్టి కనుగుడ్లు బయటకు బీకి తమ పైశాచిక ఆనందాన్ని బయట పెడుతున్నాయని చెప్పండి. దీనికంతటికి కారణం మతం అని చెప్పండి, ఆధిపత్య ధోరణి అని చెప్పండి, సామ్రాజ్యవాద పెట్టుబడిదారి వ్యవస్థతో రంకెలేస్తున్న అమెరికా కారణం అని చెప్పండి. ఇది చెప్పండి జనానికి. కనీసం ఇక్కడ చనిపోయే వాళ్ళే మీకు చెప్తున్నారు. వలసదారులుగా గ్రీస్ వెళ్ళి, టర్కీ వెళ్ళి అక్కడి నుంచి గ్రీస్ వెళ్ళాలి అంటే అప్పటికే కొన్ని వేల కిలోమీటర్లు నడిచి ఓపిక లేక
కనీసం అలాగని చెప్పి చేతిలో రూపాయి డబ్బు లేక 13 కిలోమీటర్లు ఉన్న సముద్ర తీరాన్ని ఎలాగోలా దాటుదామని చెప్పి అత్యాశతో ఆ సముద్ర తీరాన్ని దాటుతూ, లేకుంటే కొన్ని వందల మంది వేల మంది ఆ పడవలేకి అవి మునిగిపోయి దాదాపు 25,000 మంది ఆ సముద్రంలో చచ్చిపోయారని చెప్పి ఐక్యరాజ్య సమితి నివేదికలు చెప్తున్నాయి. అది చెప్పండి. ఇలా జరగాలి అంటే కులం మతాన్ని పక్కన పెట్టేసి మానవత్వంతో ఆలోచించడం ఎలాగో చెప్పండి. ఇప్పుడు మీరు పెడుతున్న కులం మీద మీరు పెట్టే పోస్టులు, కులం మీద మీరు పెట్టే వీడియోలు కూడా వికృత రూపం దాలిస్తే, ఈ వికృత రూపానికి ఇంకేదైనా మూడో దేశం కనుక ఇంకో మూడో దేశం వచ్చేసి మీకు సపోర్ట్గా నిలిచి మీ చేతిలో ఆయుధాలు పెడితే దానికి వికృత రూపం, దానికి జరిగే పరిణామాలు ఇలానే ఉంటాయని చెప్పండి పక్క జనాలకి. ఒక మనిషికి మాత్రమే సంబంధించిన మతాన్ని ఒక ప్రపంచవ్యాప్తం చేయాలని, లేకపోతే ఒక మనిషికి మాత్రం సంబంధించిన మతాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నిస్తే నా మతం గొప్పది, నా దేవుడు గొప్పోడు అన్న అహంకారం అనేది, అన్నటువంటి ఆ నీచమైన మైండ్ అన్నది ఇంత దారుణాలకు ఒడిగట్టడానికైనా వెనుకాడదని చెప్పండి. మతం మీద పోస్టులు పెట్టడం ఆపేయమని చెప్పండి. మతాన్ని వ్యాప్తి చెందించడం, ఒక వ్యక్తిగతంగా సంబంధించిన మతం కులం అన్నది ఒక మనిషి వ్యక్తిగతానికి మాత్రమే ఉంచుకొని ఈ బయట చర్చలు పెట్టడం అనేది ఆపేయమని టీవీ ఛానళ్లకు లెటర్లు రాయండి. ఇక్కడ పోస్టులు పెట్టండి, మతాన్ని నిషేధిద్దామని చెప్పండి. ఒకవేళ నిషేధించకుండా కులం మతం నీ మనసులో పెట్టుకోగానే బయట జనాలకు రుద్దొద్దని చెప్పండి. ఒకవేళ ఇప్పుడు సిరియాలోనే జరుగుతోంది. నీవు ఆలోచనలతో, తిట్లతో, బూతులతో ఇంకో మతాన్ని ఇంకో కులాన్ని కించపరిస్తే జరగబోయే పరిణామాలు చివరి దేశం ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయని చెప్పండి. ప్రే ఫర్ ఇంకెవరికి ప్రే చేస్తారు? ప్రభుత్వానికి లెటర్లు రాయండి. మనం ఎన్నుకున్న కేంద్ర ప్రభుత్వానికి లెటర్లు రాయండి. ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి తీసుకురమ్మని చెప్పండి. సిరియాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మన ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయమని చెప్పండి. ఈ విధంగా ఒక ఉద్యమం చేయండి, ఒక లెటర్లో ఉద్యమం చేయండి, లేకుంటే కారణాలు చెప్పండి. అటువంటి దారుణం మనంత వరకు రాకుండా కనీసం మనమైనా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కారణాలు చెప్పండి పక్క జనాలకి. ఇది చెప్పడం ఆపేసి ప్రే ఫర్ ఏంటిది? ప్రే ఫర్ అనేది నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఆలోచించండి. ఆ చిన్నారుల పరిస్థితి చూస్తుంటే, అక్కడ స్త్రీల పరిస్థితి చూస్తుంటే, హరించుకుపోతున్న మానవ జాతి ఆ ఘోరాలు చూస్తుంటే కళ్ళలో రక్తం పడుతోంది. ఆ రక్తానికి కారణాలు చెప్పకుండా, ఆ రక్తం అనేది మన పక్క వరకు రాకుండా చూడాలంటే ఏం చేయాలో చెప్పకుండా, నీవంతకి నీవు ప్రే ఫర్ అంటే ఏ దేవుడికి ప్రే చేసి ఆపమని చెప్పండి. మీరు ప్రే చేసే దేవుడు ఎవరు? దయచేసి ఫ్రెండ్స్, మానవత్వంతో ఆలోచించండి, నిజాలు చెప్పండి, మనిషిగా ఎలా ఉండాలో చెప్పండి. సిరియాలో మూలం పడింది ఎక్కడో చెప్పండి. 40 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ నియంతృత్వంలో ఉన్న పాలన మీద 2011లో ఆ దేశ జనాభాలో తిరుగుబాటు చేస్తే, ఆ దేశ జనం అనేది వారి హక్కుల కోసం తిరుగుబాటు చేస్తే, ఆ హక్కుల్లో నుంచి మతాన్ని రుద్ది ఐసీఎస్ అక్కడ పాతుకుపోయింది. మనిషి హక్కు నుంచి మతం వైపు మళ్ళింది. ఆ మతాన్ని అణచివేసి శాంతి పేరుతో అమెరికా ఏం చేసింది? అక్కడ శాంతి నెలకొల్పని అది బయట ప్రపంచానికి అలా చెప్పి వాళ్ళ సొంత ప్రయోజనాలు నెరవేర్చడం కోసం, వాళ్ళకు ప్రధాన వనరుగా ఉన్నటువంటి ఆయుధాలు అమ్ముకోవడం కోసం, ఆ పెట్రోల్ బావుల ఆధిపత్యం కోసం ఈ దేశంలో అలజడి రగిలిస్తుంది. ఈ దేశం మీద క్షిపణుల దాడులు చేస్తుంది. అమెరికాని ఎదిరించాలనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి రష్యా ఆ సమాధుల్లో ఆ ప్రజలు, స్త్రీలు, మానవులు, చిన్నపిల్లలు అందరూ సమాధులైపోతే ఆ సమాధుల దిబ్బల్లో అమెరికా పాపం ఉంది, ఐసిస్ ఉగ్రవాది పాపం ఉంది, రష్యా పాపం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, కారణాలు చెప్పండి. మన ప్రజలను